హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక టాపిక్ మనది ఏంటంటే అదృష్టవంతురాలు, దురదృష్టవంతురాలు. ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. ఒక అమ్మాయికి మ్యాచ్ ఫిక్స్ అయ్యి ఆ ఇంట్లో అడుగు పెట్టబోయే ముందు ఆ అబ్బాయికి సడన్గా జాబ్ వచ్చినా, వాళ్ళ ఇంట్లో కలిసి వచ్చినా ఆ అమ్మాయి వల్లనే మాకంతా కలిసి వచ్చింది అని అంటారు. అది పాజిటివ్, అది అలా పెడదాం, ఓకేనా. నెక్స్ట్, ఆ అమ్మాయి పెళ్ళయ్యాక ఇక్కడికి వచ్చిన, అదే మ్యాచ్ ఫిక్స్ అయ్యాక, ఎంగేజ్మెంట్ అయ్యాకనో వీళ్ళ ఇంట్లో ఏదైనా జరిగిన, సడన్గా యాక్సిడెంట్ ఆర్ ఏదైనా చనిపోవడమో, ఏదో సంథింగ్, ఏదో ఒక దుర్ఘటన జరిగితే అది చెడ్డ జాతకురాలు, అది చెడ్డది అంటారు. ఈ అమ్మాయి వల్ల అసలు ఒక అదే అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అబ్బాయి అడుగు పెట్టిన మ్యాచ్ ఫిక్స్ అయినాక ఆడవాళ్ళ తరపున జరిగిన, మగవాళ్ళ తరపున ఇట్లాంటి ఏదైనా జరిగితే, పాజిటివ్ జరిగితే అమ్మాయికి వాళ్ళకి జరిగితే అబ్బాయి అదృష్టవంతులు అంటారు, అబ్బాయి వాళ్ళకి జరిగితే అమ్మాయి అదృష్టవంతురాలు అంటారు. కీడు జరిగినా చెడు జరిగినా కూడా అలాగే మాట్లాడుకుంటారు. అసలు దేవుడు ఎవరి తలరాతలు వాళ్ళకే రాశాడా, లేకుంటే నీ తలరాతల వల్ల ఒకరు చనిపోవడము, ఒకరు సంతోషపడము, ఒకరికి అన్యాయం జరగడము, అసలు అట్లా రాస్తాడా అసలు దేవుడు? బ్రహ్మ రాసే రాత ఎవరి నుదుటి మీద వాళ్ళ రాత అంటారు. ఎన్నో వింటున్నాం మనం. అలాంటిది కూడా ఒకరి వల్ల ఒకరికి ఇలా జరుగుతుందని రాయడం, అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు మీకు ఇది నమ్మాలనిపిస్తుందా? అసలు ప్రజలు ఎక్కడ ఉంటున్నారు అసలు అర్థం అవ్వట్లేదు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? అందరూ ఇలా ఆలోచించడం కూడా తప్పు. అదే మన వరకు వచ్చినాక నువ్వు 25 years చాలా హ్యాపీగా బతుకుతారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. వీళ్ళ లైఫ్లో వీళ్ళకు చాలా దుర్ఘటనలు జరుగుతాయి, చెడు జరుగుతాయి. అప్పుడు ఎవరు అదృష్టవంతురాలు కనబడరు, చెడ్డరాతలు కనబడరు, ఏది కనబడరు. సడన్గా ఒక మ్యాచ్ ఫిక్స్ అవడంతోనే ఇలా మాట్లాడతారు. అదంతా ఏముండదు ఫ్రెండ్స్. ఒక్కటే, మన రాత మన దగ్గరనే ఉంటుంది. అసలు మన రాతలు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఈరోజు ఇలా మాట్లాడుతున్నాము, రేపు ఏం జరుగుతుందో తెలియదు. అసలు 5 సెకండ్లలో కూడా నాకు ఏం జరుగుతుందో తెలియదు, మీకేం జరుగుతుందో తెలియదు. అట్లాంటిది ఒకరి వల్ల ఇలా జరుగుతుంది, ఒకరి వల్ల అలా జరుగుతుంది. అలా కాదు ఫ్రెండ్స్, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఇప్పటికైనా కూడా అవన్నీ మానేయండి. నీ రాత వల్లనే ఇట్లా అయింది, నా రాత వల్లనే ఇట్లా అయింది. అసలు నీ రాత వల్ల అట్లా అయిందని ఆ దేవుడు నీ మీద పెట్టి నీకు ఇట్లా గుడ్ నేమ్ వస్తుంది అని రాయవచ్చాడు, అంతే. నీకు చెడ్డ పేరు వస్తుందని రాయవచ్చు, కానీ వాళ్ళ ప్రమేయం మాత్రం అక్కడ ఏమీ ఉండదు. మన ప్రమేయం లేకుండా అక్కడ జరుగుతుందంటే నీ కష్టం లేదు, అక్కడ నీది ఏది లేదు అన్నప్పుడు అది నీకు వర్తిస్తుంది అంటే జస్ట్ అది మాట్లాడుకోవడానికి నీకు దేవుడు రాసిన రాత, అది అంతే. పెళ్ళి అయిపోతుంది, సడన్గా యాక్సిడెంట్ అవుతుంది, ఈ అమ్మాయి పోయేది అక్కడ గుద్దదు కదా. పెళ్ళి అవుతుంది, అమ్మాయిగా అబ్బాయిగా జాబ్ వస్తుంది, ఈ అమ్మాయి పోయి అక్కడ ఇంటర్వ్యూ సెలెక్ట్ కాదు కదా. ఆలోచించండి ఫ్రెండ్స్, లాజిక్ ఇందులోనే ఉంది. మన చేతుల ద్వారా, మన నోటి ద్వారా, మన ద్వారా జరిగినప్పుడే అది మనకు వర్తిస్తుంది. దేవుడు అలా రాశాడు అంతే. నీకు ఎలా అంటే జస్ట్ నీకు పేరు వస్తుంది, ఇది జరగడం వల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది, ఇది జరగడం వల్ల నీకు మంచి పేరు వస్తుంది, కానీ అక్కడ వాళ్ళ ప్రమేయము ఉండదు. అలా ప్రమేయం ఉందని ఆ అమ్మాయిలను పక్కకు పెట్టడం, అబ్బాయిలను పక్కకు పెట్టడం చాలా పెయిన్గా ఉంటుంది. అలా చేస్తే ఆ బాధ అర్థం చేసుకోండి, అంతే. ఆ చెడ్డ పేరు, ఆ పేరు ఒక్కటే వస్తుంది, అది అంతే. జస్ట్ మాట్లాడుకోవడం వరకే అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.